గోశాలలు మనం చాలా చూస్తూ ఉంటాం, ఆలయాల్లో చూస్తాం, వ్యవసాయదారు దగ్గర చూస్తాము, లేదా ఏదో ఇంట్రెస్ట్ కొద్దీ పెంచుకునే వాళ్ళు చూస్తాం. కానీ సత్యం శివం సుందరం అనే గోశాల చాలా స్పెషల్ అండి. సుమారుగా ఇక్కడ 8,000కు పైగా గోవులున్నాయి. గోవులున్నాయి అంటే వీరేదో పెంచుకుంటున్నారు అనుకుంటున్నారేమో, కాదండి. మాకు ఎవరూ లేరు అని దీనావస్థలో ఎదురు చూస్తున్న గోవులకి ఆసరాగా మేమున్నాము, మేము కాపాడుతామని చెప్పి 1 కాదు 2 కాదు సుమారు 30-35 సంవత్సరాల నుంచి ఈ గోశాలను నిర్వహిస్తున్నారు. చూడండి, నేను నా చేతిలో గడ్డి ఉండేసరికి ఎట్లా ఎగబడుతున్నాయి అంటే అవి కూడా ఈ కార్నర్స్ లో ఉన్న వాటికి మాత్రమే అందుతుందండి, పాపం మధ్యలో ఉన్న వాటికి వెళ్ళదు. వేటికి పెట్టాలో కూడా తెలియట్లేదండి నాకైతే. ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే 1000 రూపాయల నోటుకు కూడా విలువ లేదు. అలాంటి రోజుల్లో ఉన్నాం. మనం పిల్లలకి మన పాకెట్ మనీనే ఇచ్చేస్తా ఉన్నాం వాళ్ళ అవసరానికి. ఒక గోవుకి రోజుకి 40 రూపాయలండి. 40 రూపాయలు మనది కాదు అనుకుంటే దానికి ఆ రోజుకి ఆహారం అందిపోతుంది. ఖచ్చితంగా ఆ గోమాత అనేది ఆరోగ్యంగా కనీసం తన తిండి తను తినగలిగితేనే కదా మనకి ఈ బై ప్రోడక్ట్స్ అన్ని రాగలుగుతాయి. వీటి కోసం మనం ఏం చేస్తున్నాం? ఒక్కో గోవుకి సుమారుగా ఒక రోజుకి 40 రూపాయల చొప్పున వేసుకున్నా కూడా ఒక రోజులో 3,20,000 రూపాయల ఖర్చు అవుతుంది. మాకు కడుపు నిండా తినటానికి కనీసం ఆహారానికి ఎవరైనా చేయూతనిస్తారా అని గోమాతలంతా కూడా దీనావస్థ స్థితిలో ఉన్నాయని తెలిసి ఈ వీడియోని ఖచ్చితంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చానండి. సత్యం శివం సుందరం అనే ఈ ట్రస్ట్ మన మెయిన్ రోడ్డుకి, అంటే ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనం శంషాబాద్ వెళ్ళిపోతామండి. ఇది గగన్ పహాడ్ జస్ట్ మెయిన్ రోడ్డుకి 800 మీటర్ల దూరంలోనే ఉంది. అంటే మనసుంటే ఖచ్చితంగా మార్గం ఉంటుంది. ఎక్కడో దూరానుంది మనం వెళ్ళలేకపోతాం అనుకునే వారి కోసం ఇంత క్లియర్ గా నేను అడ్రస్ చెప్తా ఉన్నాను. 8,000 గోవుల్ని సంరక్షించటం అంటే మాటలు కాదు. ఒక్కసారి చూద్దాం పదండి, అసలు ఏ విధంగా చూస్తున్నారు, వాటి పోషణ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా చూపిస్తాను. ఇదేనండి నేను చెప్పిన సత్యం శివం సుందరం గోశాల. ఎట్లా అనిపిస్తుందంటే మనం దగ్గరికి రాగానే వాటికి ఏదో ఆహారం పెట్టడానికి వచ్చేసాము, మా కోసమే వీళ్ళు వచ్చారు అన్నట్టుగా ప్రతిదీ కూడా తోసుకొని ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే చేతిని ఇట్లా తాకుదామని చేయి పెడితేనే ఆహారం కోసం ఎదురు చూడటం, బట్టల్ని నాకేయటం, అంటే ఆహారం కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాయి అనేది అంటే మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను. ఇది చూస్తేనే మనకి అర్థమైపోతా ఉంది. దాతలు ఎవరు ముందుకు రావట్లేదా, ఎవరు సహాయ సహకారాలు అందించట్లేదా అంటే లేదు. ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు, దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అలా చెయ్యబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వీటిని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక రోజు జరిగే ప్రాసెస్ కాదు కదా, అనునిత్యం ఉండాల్సిన అవసరం కదా. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఈ గోశాలను నిర్వహిస్తున్న ఆయనకి సుమారుగా 85 సంవత్సరాలు పై మాటే అనుకోవాలి. వివిధ రాష్ట్రాల నుంచి సుమారుగా ఒక 80-85 మందికి పైగా గో సేవకులు ఉన్నారు. అంటే గోవులకి గడ్డి పెట్టడం కానీ, దానా వేయటం కానీ, లేకపోతే పిడికలు పేడ ఇవన్నీ తీయటానికి కానీ, వాటిని నీట్గా చూసుకోవటం, డే టైం అంతా కూడా షెడ్యూల్లో ఉంచేస్తారట. ఇవన్నీ చూసుకోవటానికి స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నారు. ఇంకొక విషయం చెప్తానండి, ఈ గోవుల నుంచి పాలు రావా అంటే వస్తాయి, కానీ ఆ పాలుని ఎక్కడ విక్రయించట్లేదండి, వీటి పిల్లల కోసమే వాడేస్తున్నారు. ఈ గోవుల ద్వారా ఆర్థికంగా మేము సంపాదించే ఆలోచన లేదు, కేవలం వాటిని పోషించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సత్యం శివం సుందరం అనే గోశాల నిర్వహిస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు చెప్తా ఉన్నారు.
ఇదిగోండి ఇలా ట్రక్కుల్లో గడ్డి వస్తా ఉంది. ఈ గడ్డిని మొత్తం కిందకి డంప్ చేసి తర్వాత గోవులకి పెడతా ఉన్నారు. మనము ఖాళీ జాగా దొరికితే చాలు, ఫ్లోర్ మీద ఫ్లోరు, అంటే మనకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, మనకు ఒక ఇల్లున్న 4 ఇళ్ళ కోసం ట్రై చేస్తూ ఉంటాం కదా. ఏ మాత్రం జాగా ఉన్నా కూడా, ఏ మాత్రం అవకాశం ఉంటే ఇలా గ్రాసాన్ని అంటే గడ్డిని పెంచే ప్రయత్నం చేసి వాటిని ఇలాంటి మూగజీవులకి మనం ఇవ్వగలిగితే వాటికి ఒక్క రోజున ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదండి. ఒక్కసారి ఆలోచిద్దాం మనమంతా కూడా. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక్క రూపాయి చొప్పున పొదుపు చేసి కనీసం ఒక్క గోవునైనా దత్తత తీసుకునే ప్రయత్నం చేయగలిగితే నిజంగా అంతకు మించిన పుణ్యం ఇంకొకటి ఉండదేమో నాకు పర్సనల్గా అనిపించిన ఫీలింగ్ అండి మీ అందరికీ చెప్తా ఉన్నాను. శని ఆదివారాలు అయితే మాత్రం జనం కొంచెం ఎక్కువగానే వస్తున్నారట. అండ్ అమావాస్య రోజుకి మరీ ఎక్కువగా కనిపిస్తారట. మిగతా సమయాల్లో ఈ రోజైతే నేను వచ్చింది మంగళవారం వచ్చానండి. నిజంగా చూస్తే ఒక్కరు కూడా కనిపించలేదండి, నేను తప్ప ఇక్కడ ఎవరు కనిపించలేదు. అంటే మిగతా సమయాలంతా కూడా ఈ ట్రస్ట్ వాళ్ళే వీటికి సంబంధించిన అన్ని బాగోగులు, మంచి చెడులు అన్నీ చూసుకుంటున్నారు. చూడండి, నేను నా చేతిలో గడ్డి ఉండేసరికి ఎట్లా ఎగబడుతున్నాయి అంటే అవి కూడా ఈ కార్నర్స్ లో ఉన్న వాటికి మాత్రమే అందుతుందండి. పాపం మధ్యలో ఉన్న వాటికి వెళ్ళదు. అవి షెడ్యూల్లో పెట్టి వీళ్ళు ప్రత్యేకంగా దేనికి దానికి దానా వేసి గడ్డి వేస్తేనే వాటికి అందుతుందేమో బహుశా. వేటికి పెట్టాలో కూడా తెలియట్లేదండి నాకైతే. రోజుకి మనం ఎన్నో ఖర్చు పెడతామండి. ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే 1000 రూపాయల నోటుకు కూడా విలువ లేదు. అలాంటి రోజుల్లో ఉన్నాం. మనం పిల్లలకి మన పాకెట్ మనీనే ఇచ్చేస్తా ఉన్నాం వాళ్ళ అవసరానికి. ఒక గోవుకి రోజుకి 40 రూపాయలండి. 40 రూపాయలు మనది కాదు అనుకుంటే దానికి ఆ రోజుకి ఆహారం అందిపోతుంది. ఇంతకన్నా మంచి పని, ఇంతకన్నా పుణ్యకార్యం ఇంకొకటి ఉంటుంది అంటే మాత్రం నేను నమ్మట్లేదు. లోపల షెడ్స్ అండి. ఇదిగోండి ఇక్కడ వీటికి ఆహారంలో భాగంగా టమాటాలు ఉన్నాయి, కూరగాయలు ఇవన్నీ తింటాయి కదా, మనకి తెలుసు కదా. ఆవు సాధు జంతువు, కూరగాయలు ఆకుకూరలు తింటుంది, అరటికాయలు తింటుంది. తర్వాత గడ్డి అంటే మనకు తెలిసిన విషయమే. అంటే వీటికి రోజువారీ ఆహారానికి ఎంత కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, అదే నెలవారీకి లెక్కేసుకుంటే ఒక ఆవు 2 ఆవులు కాదండి, దాదాపుగా 8000 పైచిలకు ఆవులు ఉన్నాయంటే మనం మాటల్లో చెప్పలేము వీటి ఖర్చు ఏ విధంగా ఉంటుందని. వీళ్ళు చేయగలిగినంత చేస్తున్నారు. ఈ ట్రస్ట్ తరఫున చేయలేము అని చెప్పట్లేదు, కానీ అయినా కూడా ఇంకా దాతలు ముందుకు రావాలి, దాతల సహాయ సహకారాలు అందించాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. ఇదిగోండి గోవులకి పెట్టడానికి కూరగాయలు ఇక్కడ అన్నీ ఉన్నాయి. క్యారెట్, టమాటా, దోసకాయ, అంతేనమ్మా. ఇంకేమేమి కూరగాయలు ఏమేమి పెడతారు ఆవులకి, గోవులకి? టమాటా, క్యారెట్, బీట్రూట్ అన్ని ప్రతి ఒక్కటి, ఒక మిరపకాయలు తప్ప మొత్తం పెడతాం. మా సేటు పంపిస్తాడని. సేటే పంపిస్తాడు? మా సేటు పంపిస్తాడని. కూరగాయలు మార్కెట్ నుంచి కానీ లేకపోతే దాతల దగ్గర నుంచి కానీ ఏమైనా వస్తాయా? ఎవరైనా పంపించచ్చు. వస్తాయా అసలు? అట్లా ఇవ్వచ్చు. వీటికి ఎట్లాగమ్మా టైం ప్రకారం పెడతారా? పొద్దున సాయంత్రం 2 పూటలు పెడతారు. ఎట్లా అనిపిస్తుందమ్మా? మాకు మంచిగా ఉంది ఇక్కడ సేవ చేయటం. ఎందుకంటే ఎంత మంచిగా సేవ చేయటం అంటే డైరెక్ట్ గా భగవంతుడికి మనం దండం పెట్టుకొని సేవ చేయటమే కదా. మున్నూటొక్క దేవుడు అంటే మనకు కోటొక్క దేవునికి చేసినట్లుంది ఇక్కడ పూజ. ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు. నీకు ఎంత బుద్ధి పెడితే అంతే అంది. నీకు రూపాయి బుద్ధి పెడితే రూపాయినే అంది, కానీ అందించే ఉపాయం చేయాలి. అది ఎవరైనా సరే చేయాలి. ఇది మంచి ట్రస్ట్. వీళ్ళు చాలా 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 మంచి కార్యక్రమం స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి సహాయం చేయాలి అనుకుంటే కనుక దాతలు ఎవరైనా ముందుకు వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ₹1 పంపించి మీరు ఓకే అనుకుంటేనే తర్వాత మీకు తోచిన సహాయాన్ని మీరు అందించండి. నమస్తే కాక, నీ పేరు? కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి. ఓకే. ఏం చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గోశాలలో పనిచేస్తున్నారు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. నేనేం చేస్తారు మీరు ఇక్కడ? పెండ తీస్తాం, గడ్డి వేస్తాం, కాయగూరలు అన్ని కొట్టి కానాల్లో వస్తాం, అన్ని పనులు అన్ని చేస్తాం. వచ్చిన వాళ్ళకు గడ్డి ఇస్తాం, బెల్లం ఇస్తాం, వాటి పండిస్తాం, అన్ని ఇస్తాం. శనగపప్పు తింటాయి, ప్రతి ఒక్కటి మనం మనసులో ఏది వస్తుంది అంటే అవి అన్ని టైం ప్రకారం
టైం ప్రకారమే తింటాయి, టైం ప్రకారమే పెడతాం. మీరు ఇక్కడ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారా? స్వచ్ఛంగానే చేస్తున్నాం. ఇదే మా భార్య 20 ఏళ్ళు అయింది, ఆ, ఈ ఆడ ఉంది బనికనే, ఆ. నేను 6 ఏళ్ళు అయింది. ఇప్పుడు నేను సుమన్ టీవీ నుంచి ఎందుకు వచ్చాను అంటే మా ఆడియన్స్ అంతా కూడా చూసి ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి, వాళ్ళ సహాయం అందించాలని కదా. అట్లంటే రావాలి అమ్మ, అమాసకాయనే రావాలి, శని ఆదివారం అనే వచ్చి పెట్టవచ్చు, 10 రూపాయలు రాయొచ్చు, పోవచ్చు, దానికి తప్పేం లేదు. ఎంతైనా కూడా రాయొచ్చు. ఎంతైనా పెట్టవచ్చు. అట్లా చాలా సంతోషంగా. నమస్తే. ఈ సత్యం శివం సుందరం ట్రస్ట్ యొక్క ఫౌండరు ధర్మరాజు రంక గారు ఇక్కడ ఉన్నారు. ఒకసారి మనం ఆయనతో మాట్లాడదాము. ఎందుకు అంటే ఇంత పెద్దగా గోశాలని నిర్వహిస్తున్నారు, దీని వెనకాల ఉన్న కథ ఏంటి, ఆయన మాటలోనే తెలుసుకుందాం. అద్భుతంగా చేస్తున్నారు. ముందుగా మీకు ఇంత మంచి సేవ చేస్తున్నారు, ఒక్క దండం సరిపోదేమో బహుశా. ఒక మాట చెప్తాను. ఆ, టీవీ మీడియా ఆ, నిదానంగా మన ఎన్వైరన్మెంట్ అంతా పాడవుతుంది కదా, ఉమ్, మీరు చూడడం ఎన్వైరన్మెంట్ ఎంకరేజ్ చేస్తే ఉమ్. చూడడం జాగ్రత్త వస్తుంది. ముందు అసలు ఎన్ని ఆవులతో మొదలు పెట్టారు మీరు? 200. సత్యం శివం సుందరం అనే ఈ ట్రస్ట్ ని ఎందుకు పెట్టారు? సత్యం అంటే మనం బిలీవ్ చేస్తాం, సత్యం ఆ, శివం అన్నిటికీ ఉన్నాయి. ఆ, సుందరం ఇది మన ప్రకృతి అంతా సుందరం ఉంది. ఈ యానిమల్స్, బర్డ్స్ మనకు చూసేటానికి చాలా బాగా కనిపిస్తుంది. మరి వీటి నిర్వహణ ఇప్పుడు 200 ఆవులతో స్టార్ట్ చేశారా? ఇప్పుడు 8,000 పైన అయినాయి. వేరే ఇప్పుడు 6,500 పెద్దగా ఉన్నాయి, ఆ, చిన్న దూడలు అలాగ ఉన్నాయి. ఓకే. మొత్తం అన్ని కలిపి ఎన్ని ఉన్నాయి? అన్ని కలిపి అందాగా 7,000 చేంజ్. వీటికి మరి రోజు ఆహారం అంటే ఎంత ఆహారం ట్రస్ట్ అంటే ఉన్నా ఇప్పుడు అన్ని భక్తులు డొనేషన్ ఇస్తుంటారు. ఉమ్, వాళ్ళు ఇవ్వకుంటే మేము పోయి వాళ్ళకు వాడతాం. దీన్ని చాలా సంతోషం అవుతుంది. ఆ, ఈ గడ్డి మనం తినం, తినము. బియ్యం గడ్డి మనం బియ్యం, ఉమ్, జవారి గడ్డి బియ్యం, ఉమ్, వీళ్ళకు పని. ఉమ్, మనమేం బియ్యం బిల్లు తింటాం. ఉమ్, అలా చాలా సంతోషం ఉంటుంది. ఉమ్. మనం అంత కాస్ట్లీ ఐటమ్లు దీని కూడా సంతోషం లేదు. ఆ, మనకి ఆ, అర్థమైందండి. మనం ఇంత కాస్ట్లీ ఐటమ్స్ తిన్నా కూడా మనలో ఏమాత్రం సంతోషం లేదంట. మనం తినని, మనం అసలు పట్టుకొని తిని అవి చాలా సంతోషంగా ఉండి మనకి ప్రకృతికి ఎంతో మేలు చేస్తున్నాయి. ఓన్లీ 2 times ఫుడ్, అంతే. మార్నింగ్ ఆ, ఈవినింగ్. ఆ, అట్లా కూడా ఒకటి కూడా పుకార చూస్తలేదు, ఆ, ఆరాంతో తినే. చక్కగా తింటున్నాయి. వాళ్ళ కోసం అక్కడ తయారైతాయి, ఆ, ఆ చెట్లలో క్యారీలా వేస్తారు, ఉమ్. అప్పుడు అక్కడ పోయి నిలబడతారు. ఓకే. మీ వయసు ఎంత సుమారుగా? 84. 84. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ సేవ? 35 years. 35 సంవత్సరాల నుంచి. మరి పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరు వచ్చి ఉంటారు కదా, వచ్చారా? వాళ్ళందరూ వస్తారా సేవకి? వేస్తారు. ఓకే. అన్ని ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని నేను ఫుల్ టైం ఇస్తున్నా ఇక్కడ. ఇక్కడ ఫుల్ టైం ఇస్తున్నారు. ఈ పనే చేస్తాను, వేరే పని. ఇంకా వేరే పనే లేదు. కర్మం, మన కర్మం కట్ చేసేటానికి ఛాన్స్ వచ్చింది. మన కర్మ కట్ చేయటానికి ఒక అవకాశం దొరికిందంటండి. బా ఆని ముత్యాలు మాట్లాడుతున్నారు మీరు మాత్రం. చాలా సంతోషం. అవి గోశాల వాళ్ళు చేస్తున్నారు, ఎంత పెడతారు, ఒక లిమిట్ ఉంది, ఫండ్స్ కావాలి. దినానికి 3 లక్షలకి బువ్వ కావాలి, రోజుకి 3 లక్షల వరకు వీటికి ఆహారానికి కావాలి. సాలరీస్ 115 మెంబర్స్ ఉన్నారు. 150 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇందులో. ఎంప్లాయ్మెంట్ అయితే దొరికింది. గవర్నమెంట్ ఒక ప్రాబ్లం కూడా తక్కువ అయింది. 100 మీద మనుషులకి ఎంప్లాయ్మెంట్ లేదు. వాళ్ళు కూడా సేవ చేస్తారు. పొద్దుగాల 6 కొట్టి నుండి రాత్రి సేవ చేసే వాళ్ళు ఉన్నారు. చలో వాళ్ళకు కూడా కర్మాలు తక్కువ అయింది. వాళ్ళకి కూడా కర్మ తక్కువ. వాళ్ళు కూడా లక్కీ ఉన్నారు. అంతే. సేవల పని కాదండి. ఇప్పుడు యువత రావాలి. చిన్న పిల్లలు అయితే చాలా వస్తుంటారు. ఆ, ఇప్పుడు చూడం స్కూళ్ళు కాలేజీకి వెళ్ళి వచ్చిండ్రు ఆ. వాళ్ళు 10 వచ్చి ఇలాంటి సేవలో బస్సులు. భాగం పంచుకున్నారు ఇప్పుడు అనుకోండి. మనం ఏమో గాలికి పైసలు
ఇస్తలే, నేచర్ ఇచ్చేది. వాటర్కి ఇస్తలే, అది కూడా నేచర్ ఇచ్చేది. భూమి మన బియ్యం అన్ని ఫ్రూట్ సబ్జీలు తయారు చేస్తాయి. వాళ్ళకు ఏం రాయల్టీ లేదు, భూమికి ఏం రాయల్టీ లేదు. భూమి నష్ట చేస్తున్నాం కానీ దానికి ఎట్లా మంచిగా పెట్టాలి, ఎట్లా అది మీకు ఏమనిపిస్తుంది లోపలికి ఇక్కడికి వస్తే గోశాలకి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను అనుకుంటా మీరు ఆ 15 దినాల్లో ఒక్కొక్క ఫ్యామిలీ 10 minutes కూడా వస్తే మన రోగాలు కూడా తక్కువ అవుతాయి. వాళ్ళతో వాళ్ళ గాలి వాళ్ళకు చేతి పెడితే రోగాలు కూడా తక్కువ. వాళ్ళు ఫ్యామిలీ ఒక 10 నిమిషాలైనా వస్తే 10 బాగుంటుంది. నిమిషాలు కూడా వస్తే చాలా బాగుంది. ఇక్కడ కాకుండా ఇంకొక చోట కూడా ఉందన్నారు కదండి, ఎక్కడ ఉంది? శంషాబాద్ అవుతాయి గుంజుగడ్డ అని ఆ స్టాచ్యూ దగ్గర ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఉందా? అక్కడ ఏం చేస్తారు? 5 ఎకర్లో ఉన్నది. ఆడ ఒక హాస్పిటల్ మా సరస్వతి వెటర్నరీ హాస్పిటల్ చేసింది. అలా వెటర్నరీ అంబులెన్స్ హాస్పిటల్ డాక్టర్స్ ఉన్నారు. అంతా సిటీలో ఎవరిది ఫోన్ వచ్చే తీసుకో దానికి అంబులెన్స్ పంపిస్తాం, ట్రీట్మెంట్ చేసి వాళ్ళు వాపస్ ఇవ్వమంటే వాళ్ళు వాపస్ ఇస్తాం, వాళ్ళు పెట్టుకోమంటే మీకు అర్థమైందో లేదో అంటే పెద్ద ఆయన కదండి, అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఇంకొక పెద్దది ఆశ్రమం ఉందంటండి, గోశాల. అక్కడైతే ఒక హాస్పిటల్, వెటర్నరీ హాస్పిటల్, డాక్టర్స్, అంబులెన్స్ కూడా పెట్టారంట. సిటీలో ఎక్కడైనా కూడా ఏదైనా గోవుకి ఇబ్బంది కలిగితే వెంటనే అక్కడికి తీసుకొచ్చి అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి ఎవరిదైనా అయి ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తామంటే పంపించడం, లేదా ఇక్కడే గోశాలలో ఉంచుకొని దాని పూర్తి బాధ్యత ఈ ట్రస్ట్ సత్యం సుందరం ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారట. ఎంత అద్భుతమైన విషయం కదండి. చాలా సంతోషం అనిపిస్తుంది మీతో మాట్లాడటం, చాలా ఆనందంగా ఉందండి. నాకు కూడా మంచిగా అనిపించింది. మీరు ఎండలో వచ్చిండ్రు, అంత కష్టం మీరు చేస్తున్న సేవ ముందు మా లాంటి వాళ్ళని చేసేది చాలా చిన్న పని. మీ ముందు చాలా చాలా బాగా అయిపోతాయి. టీవీ చాలా బాగా. థ్యాంక్ యూ. నాతో పాటు గోసేవ చేసుకుంటారంట ఒక ఆయన ఇక్కడే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. ఓకే ఓకే. రెగ్యులర్ గా వస్తుంటారు ఈ గోశాలకి? రెగ్యులర్ వీక్లీ 2 times వస్తుంటాను. అబ్బో ఓకే. ఏం చేస్తారండి ఇక్కడ గోశాలలో, ఏం సేవ చేస్తారు మీరు? మేము ఫండింగ్ ఇస్తాము, మరియు ఈ గోవులకు ఈ గ్రాసం తినిపిస్తాము. ఇంటి నుంచి ఏమన్నా బెల్లము కానీ వీటి తినే ఆహారం, క్యారెట్, గోవులు ఏవేవి తింటాయో అవి తీసుకొచ్చి మేము వాటికి తినిపిస్తుంటాము. మీకు ఎట్లా అనిపిస్తుందండి? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది గోసేవ చేస్తే మనకు ఎంత పుణ్యం అంటే మన పితృదేవతలకు సేవ చేసినంత పుణ్యం ఉంటుంది. ఇది మన పురాణాలలో కూడా ఉన్నది. కాబట్టి ఇది చేసినప్పటి నుంచి మాకు చాలా కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అంత పాజిటివ్ వైబ్స్ కనిపించినాయి. మొత్తం పాజిటివ్ వైబ్స్ అండి, నెగటివ్ అనేదే లేదు. ఏ కష్టాలు ఇంత ముందు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోయాయి. మీకు ఏమనిపిస్తా ఉంటుంది? మీరు ఏమైనా ఆడియన్స్ కంటే మీరు ఒక సేవకుడిగా మిగతా వారికి ఏమైనా చెప్తారు? మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచే ఉంది ఈ గోసేవ. ఎన్నో ఏండ్ల నుంచి మన ఇంట్లో ఈ గోవులను పెంచుకుంటూ సేవిస్తూ ఉంటాము. కాబట్టి ఇప్పుడు అంటే ఈ గోసేవ చాలా తగ్గిపోయింది. కాబట్టి ఈ గోసేవ చేయడం వల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. మనం మనస్ఫూర్తిగా మనము ఈ గోసేవ చేస్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్ ద్వారా మనకు ఉన్న ఏవైతే నెగిటివ్ ఆలోచనలు కానీ మనకు సమస్యలు కానీ దూరం అయిపోయినాయి. నేను ప్రాక్టికల్గా ఇది అనుభవించిన. ట్రస్ట్ అందే నిధులు అందుతున్నా కూడా మనలాంటి వారంతా కూడా ముందుకొచ్చి మనకు తోచిన సహాయం చేయగలిగితే ఆ మూగ జీవాలు 2 పూట్ల అన్నం తింటాయేమో. తప్పకుండా అండి, ఇది ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాల్సిన విషయము. గోసేవ చేస్తే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ అది, కాబట్టి సేవ చేసే అదృష్టమే రాదంట. మనకి అదృష్టం ఉంది అంటే గోసేవ చేస్తాం అంతే. మనం ఇంట్లో శుభకార్యాలకి అంటే గృహప్రవేశానికి ఖచ్చితంగా గోమాత మన ఇంట్లో అడుగు పెట్టాలని కోరుకుంటాం. ఏదైనా అపవిత్రం జరిగింది అంటే పవిత్రంగా ఉండటం కోసం గోమూత్రాన్ని చల్లుకుంటాం. అలాగే గోమయంతో చేసిన పిడకల్ని వాటిని వాడుకుంటాం. ఈ మధ్యకాలంలో గో ఆధారిత ప్రోడక్ట్లకు ఉన్న డిమాండ్ మనం మాటల్లో చెప్పలేము. ఇవన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? కనీసం తన తిండి తను తినగలిగితేనే కదా మనకి ఈ బై ప్రోడక్ట్స్ అన్నీ రాగలుగుతాయి. వీటి కోసం మనం ఏం చేస్తున్నాం? ఎన్నెన్నో ఖర్చులు పెడుతున్నాం, ఎన్నో ఫంక్షన్లు, పార్టీలు భారీ ఎత్తున చేసుకుంటున్నాం. అందులో కొంచెమన్నా 1% అయినా వచ్చి మా దగ్గర స్పెండ్ చేసి మాతో గడపండి అని ఈ మూగ జీవాలు మనల్ని అర్థిస్తున్నాయి. ఈ సత్యం శివం సుందరం
అనే గోశాలలో పెట్టి పోషిస్తున్నారు అంటే వాళ్ళకి చేతులెత్తి 2 చేతులు జోడించి మొక్కినా కూడా తక్కువే అవుతుందేమో. వాళ్ళు ఇంకా ఆరోగ్యాలతో ఉండాలని ట్రస్టీ సభ్యులంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుందామండి. మనమంతా కూడా మనకి తోచిన సహాయం, రోజుకి 1 రూపాయి ఇచ్చినా చాలు, ఒక్కో గోమాత కడుపు నిండుతుంది. ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు లేదా హైదరాబాద్లో నివాసం ఉంటున్న వారు సత్యం శివం సుందరం అనే గోశాలని విజిట్ చేయండి. మీకు ఓకే, ఇదంతా బాగుంది, ఇదంతా కరెక్టే, నిజమే అని అనిపిస్తే మాత్రమే ముందుకు రండి. నమస్తే.